అయితే ఎవరు నమ్మరు నేను చెప్తే. అయితే నేను ఒక్కొక్కటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చెప్తా. మనకు మన భారతదేశానికి మొదటి ప్రధాని అయిన గౌరవ ప్రధాని అయిన నెహ్రూ గారి మ్యారేజ్ డేట్ చెప్తే 1916 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖు జరిగిందండి. సో 8 అంటే ఏంటి? శని మ్యారేజ్ డేటేగా. సో నెహ్రూ గారిది శని మ్యారేజ్ డేటు. నెహ్రూ గారిది ఎవరండి? శని మ్యారేజ్ డేట్. మరి శని మ్యారేజ్ డేట్ ఏమైంది? ఆయన ప్రధాని, దేశ ప్రధాని కదా, మొట్టమొదటి ప్రధాని. ఏమైంది? నువ్వు అన్న తింటున్నావా, గడ్డి తింటున్నావా అని ప్రేక్షకుడు రాస్తాడు. ఆయనకి తెలుసు, ప్రేక్షకుడికి కామెంట్ రూపాయలు తెలియదు తప్ప, కామెడీ షో తప్ప ఆయనకి. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుట్టిందండి సంవత్సరానికి. ఆ పాప ఎవరో కాదు, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు. ఎప్పుడు పుట్టారు? 1917 నవంబర్ 19. చూసారా, 1 yearకి పుట్టిందిగా. పుట్టిన తర్వాత మరి అంత బాగానే ఉందిగా, చెండు అంటున్నారు అని అంటారు చాలామంది. ఇప్పుడే అసలు రియల్ స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇందిరాగాంధీ పుట్టిన తర్వాత నెహ్రూ గారికి, కమలా నెహ్రూ వాళ్ళ వైఫ్, వాళ్ళకు బాబు పుడతారు. నెహ్రూ గారికి బాబు ఉన్నాడని తెలియదు, చాలా మందికి తెలియదు ప్రేక్షకులకి. మీకు ఎవరు తెలిస్తే కామెంట్ పెట్టండి. అయితే బాబు పుట్టిన తర్వాత మరి బాబు ఎక్కడ పోయినాడు? ఇందిరాగాంధీ తప్ప. బాబు పుట్టి ఒక్కరోజుకో వారం రోజుల్లో మొత్తం మీద అయితే చనిపోతారు. చూసారా, మీకు ఈ విషయం తెలుసా ఎవరికైనా? అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, విషయం ఏంటంటే 8, 17, 26వ తారీఖుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకు 62, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి, 60% నుంచి 70% వరకు అమ్మాయిలే పుడతారు. ఒకవేళ అదృష్టం ఉండి నీకు అబ్బాయిలే పుట్టింది అనుకోండి, మళ్ళీ అబ్బాయే పుట్టాలి. ఫస్ట్ అమ్మాయి పుట్టింది అనుకోండి, తర్వాత కూడా ఎవరు పుట్టాలి? మళ్ళీ అమ్మాయే పుట్టాలి. ఫార్ములా ప్రకారం 8, 17, 26వ తారీఖులో పెళ్లి చేసుకుంటే అమ్మాయి పుట్టకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టింది అనుకోండి, ఎవరికి ఒకరు ప్రాణగణం అయింది, ఎవరో ఒకరు చనిపోతారు. ఇప్పుడు నెహ్రూ గారికి ఫస్ట్ అమ్మాయి పుట్టింది, తర్వాత ఎవరు పుట్టారు? అబ్బాయి పుట్టారు. ఏమైంది మరి? చనిపోయారు. అర్థమైందిగా. సో ఇలానే 8వ తారీఖు పెళ్లి చేసుకున్నాడు కదా నెహ్రూ గారు. ఇది 7 తరాల వరకు ఉంటుందని చెప్పాను కదా. నెక్స్ట్ మరి నెహ్రూ గారి కూతురు ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు మార్చి 26వ తారీఖు 1942లో వివాహమైంది. మార్చి 26వ, మళ్ళీ అండర్లైన్, 8వ తారీఖు అన్నాను, ఇక్కడ 26వ తారీఖు అన్నాను. 8 అంటే శని, 26 అంటే 2 + 6 = 8. ఇది కూడా శని మ్యారేజ్ డేట్. మరి అందుకోసమే ఈ శని మ్యారేజ్ డేట్లో చేసుకున్నందుకు అక్కడ నెహ్రూ గారికి నష్టం ఏం జరిగింది అంటే, కమలా నెహ్రూ అంటే నెహ్రూ గారి వైఫ్ 38 సంవత్సరాలకి, చాలా చిన్న వయసే, అంటే ఇందిరాగాంధీ కన్న తర్వాత 38 సంవత్సరాలకి టీబీ, ట్యూబర్కులోసిస్ అనే వ్యాధితో చనిపోయింది. ఇది చరిత్ర, అర్థమైందా? సో 8, 11, 26 అనేది చరిత్రలోనే ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళ కష్టాలు, నష్టాలు, విడాకులు, వికలాంగుల పిల్లలు విడిపోవడాలు జరిగినాయి. ఈ చరిత్ర నాది కాదు, ఇది అయిపోయిందా? నెహ్రూ అయిపోయింది. ఇందిరాగాంధీ తీసుకున్నాం కదా, ఇందిరాగాంధీ గారు కూడా 26వ తారీఖు మార్చి 1942లో 46లో జరిగింది. తర్వాత ఏం జరిగింది? ఇందిరాగాంధీ గారిని రక్షించే వాళ్ళే 33 బుల్లెట్లు చంపేశారా లేదా? అది అక్కడ అయిపోయిందా? మళ్ళీ ఫిరోజ్ ఖాన్తో విడాకులు కూడా జరిగినాయి. ఇది చరిత్ర, నేను కల్పితం కాదు. ఇక్కడ మ్యారేజ్ డేట్ కొట్టుకోండి, మీరు గూగుల్లో వచ్చేస్తుంది, ఇందిరాగాంధీ మ్యారేజ్ డేట్ అని కొట్టు వచ్చేస్తుంది. చూడండి.